తాండవా మాధవా. ఆ రోజు మీద పడ్డారు, ఈ రోజు ఏకంగా ముద్దు పెట్టారు. ఏంటి బాబు? ఒక ప్రేమికుడు తన ప్రేమని ఇంతకన్నా ఎలా చెప్పగలడు? ప్రేమ కాదు, పాడు కాదు, కాలు స్లిప్ అయ్యి అలా పడిపోయాను. ఛీ! చెయ్యాల్సిన ఏదో పనులన్నీ చేసేసి అబద్ధాలొకటి. మా పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తం ఫిక్స్ చేస్తాను. నా మెడలో తాళి కట్టడానికి రెడీగా ఉండు. మీ మెడలు తాళా? వామ్మో! కాబోయే వధువరులు ఇద్దరు దండలు మార్చుకోండి. ఇదిగో తీసుకొని ఆయన తీసుకోండి అమ్మా. ఓం ధూం తే రాజా వరుణో ధూం దేవో బృహస్పతి ధూం తేంద్రశ్చాగ్నిశ్చరాస్పృంధారయతాం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతు సదాగి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు. అమ్మా, వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయి. ఓ 2 డేట్లు ఫిక్స్ చేస్తాను. వాటిలో మీరు ఏది కంఫర్ట్ అనుకుంటే అది ఫిక్స్ చేద్దాం. మా వియ్యపురాలు ఏ ముహూర్తం అంటే ఆ ముహూర్తమే ఫిక్స్ చేయండి. మాకు ఏ ముహూర్తమైనా ఓకే. మధుసూదన్ సుజాత గారుల ఏకైక పుత్రుడు సురేష్కి కనకం గారి ప్రథమ పుత్రిక సావిత్రినిచ్చి వచ్చే నెల 5వ తేదీన ఉదయం 4:20 వివాహం జరిపించుటకు ముహూర్తం నిశ్చయించడమైనది. ఆ రోజు అంతే, ఈ రోజు ఇంతే. ఎప్పుడు ఇలా జరుగుతుందేంట్రా? దరిద్రం మిమ్మల్ని బాగా వెంటేసుకొస్తుందండి. మీ ల్యాప్టాప్ మీ చేతికి వస్తుందో లేదో తెలియదు, కానీ ఆవిడ మాత్రం మీకు పర్మనెంట్ ఫిగర్ అయిపోయేలా ఉంది. ఇరువురు తాంబూలాలు మార్చుకోండి. ఓం ధూం తే రాజా వరుణో ధూం దేవో బృహస్పతి ధూం తేంద్రశ్చాగ్నిశ్చరాస్పృంధారయతాం ధ్రువం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే విఘ్నామి శుభగే త్వం దేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు శతమానం భవతు సదాగి పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతి అన్యోన్యదాంపత్య ఫలసిద్ధిరస్తు గోత్రాభివృద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు తథాస్తు. బాబు, ఉంగరాలు మార్చుకోండి. తెలుగువారి పెళ్లి ఇలవైకుంఠమి మళ్ళీ సంప్రదాయమే.
కూర్చోండమ్మా. నిశ్చితార్థం తంతైపోయింది. ఇక అందరం కలిసి భోజనం చేద్దాం రండి. ఒరే బంటి, మనం కూడా వడ్డంలోకి దిగుదాంరా. ఎందుకు బాబు? వాళ్ళందరూ వడ్డిస్తున్నారు కదా. క్రాంతి వడ్డిస్తుందిరా. తను పప్పు పట్టుకెళ్తే నేను పులుసు పట్టుకెళ్తా, తను కూర పట్టుకెళ్తే నేను చారు పట్టుకెళ్తా. పక్కనే నిలబడి వడ్డిస్తూ ఛాన్స్ దొరికితే అక్కడే ముద్దు పెట్టేస్తా. ఎవరికి? ఆ బండమ్మాయికా? 2 సార్లు వదిలేసింది. ఈసారి గనక మీరేమైనా మిస్టేక్ చేసి ఆ పిల్ల మీద పడ్డారంటే మిమ్మల్ని అప్పడం నలిపినట్టు నలిపేసి ఉండకట్టి ఎత్తుకెళ్ళిపోతుంది. ఏం కాదులేరా, నువ్వు ఫోన్ తీసి రెడీగా పెట్టుకో. నువ్వు వడ్డిస్తావా? ఏ, నువ్వు వడ్డిస్తున్నావు కదా. ఇది మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి వడ్డిస్తున్నా. మీ ఇంట్లో ఫంక్షన్ అయితే ఒకటి, మా ఇంట్లో ఫంక్షన్ అయితే ఒకటే క్రాంతి. మనం ఫ్రెండ్స్ కదా. ఎవరు చెప్పారు? ఏంటి, ఏమైంది? నేను వడ్డిస్తానంటే మీకెందుకండి శ్రమ, టైర్డ్ అయిపోతారు, రెస్ట్ తీసుకోండి అంటుంది. అలా చూడ క్రాంతి, పూజ నీకు ఫ్రెండ్, పూజకు నువ్వు ఫ్రెండ్, పూజ నాకు ఫ్రెండ్, కాబట్టి మనం ఫ్రెండ్స్. రా. ఇంకొంచెం వెయ్యి. ముద్ద కావాలా, ముద్దు పెట్టాలా? నువ్వు ఈ శారీలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఆహా, అయితే అందరూ ఉన్నారని ఊరుకుంటున్నా, లేదంటే
గట్టిగా పట్టుకుని ముద్దు పెట్టేసుకునేవాడిని. ఈ ముద్దులన్నీ పెళ్ళైన తర్వాతే. ఉండండి, మీకోసం స్వీట్ పాన్ తీసుకొస్తాను. రే, ఎవర్రా నువ్వు? చెప్తా రావే. రే, రావే. వదులు, వదలరా, వదులు, వదలను, రావే. వదలరా. క్రాంతి, 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 క్రాంతి. మీ సావిత్రక్కని ఎవరో బలవంతంగా లోపలికి తీసుకెళ్లారు. ఎవరా నువ్వు? రే, డోర్ తీ. వదలరా. సావిత్రి అక్క, సావిత్రి, సావిత్రి అక్క, సావిత్రి, సావిత్రి. అరిచావంటే గొంతు కోసేస్తా. అమ్మ సావిత్రి, డోర్ ఓపెన్ చేయి. సావిత్రి, డోర్ ఓపెన్ చేయండి. సావిత్రి, అమ్మ సావిత్రి, ఓపెన్ చేయక. ఎవరు లోపల? డోర్ ఓపెన్ చేయండి. అమ్మ సావిత్రి, డోర్ ఓపెన్ చేయమ్మా. మనోడు పని మొదలు పెట్టినట్టున్నాడ్రా. అవును పెద్దమ్మా, అందుకేగా అరుపులు వినపడుతున్నాయి. ఎలాగైనా అక్క పెళ్లి జరిపిస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఈ దెబ్బతో క్రాంతి అక్క జీవితం మటాష్. చెడిపోయిన దాన్ని వాళ్ళు ఇంటి కోడల్ని ఎలా చేసుకుంటారో నేను చూస్తాను. సావిత్రి, అమ్మ సావిత్రి, డోర్ ఓపెన్ చేయమ్మా. డోర్ ఓపెన్ చేయండి. సావిత్రి, వాళ్ళు అలాగే అరుస్తుంటారు, కానీ నువ్వు అరవడానికి లేదు. అక్క డోర్ ఓపెన్ చేయక. సావిత్రి, డోర్ ఓపెన్ చేయండి. డోర్ ఓపెన్ చేయమ్మా. అసలు ఎవరు నువ్వు? కర్పూరం గారు పంపిస్తే వచ్చా. అక్క, సావిత్రి, తలుపు తీరా. అక్క డోర్ ఓపెన్ చేయి. సావిత్రి, డోర్ ఓపెన్ చేయమ్మా. నీకు నిశ్చితార్థం జరిగిందట కదా, నిన్ను పాడు చేస్తే పెళ్ళాగిపోతుందంటే. ప్లీజ్, నీకు దండం పెడతాను, నా జీవితాన్ని నాశనం చేయొద్దు. నువ్వేం టెన్షన్ పడకు, నేను నిన్నేమీ చేయను. కానీ నువ్వే నాకు చిన్న ఫేవర్ చేసి పెట్టాలి. సావిత్రి, సావిత్రి, తలుపు తీరా. సావిత్రి, ఓపెన్ చేయమ్మా. సావిత్రి, ఆ బొట్టు చెరిపేసుకో, గాజులు పగలగొట్టేసుకో, చీర నలిపేసుకో, ఆ రింగుని తీసేయ్, తీసేయ్. ఎవరైనా చూస్తే అసలు సిసలు చెడిపోయిన అమ్మాయిలా కనిపించాలి. వద్దు, నేను అలా చెయ్యలేను. ఏయ్, నువ్వు చెయ్యకపోతే నీ ఒంటి మీద నా చేయి పడాల్సి వస్తుంది. వద్దు, వద్దు. అక్క, సావిత్రి, సావిత్రి, నిజంగానే పాడు చేసేస్తాను. చెప్పు, నీ అంతటా నువ్వు రెడీ అవుతావా, లేదంటే వద్దు, వద్దు, చేస్తాను. మరి కాని పాపా. డోర్ ఓపెన్ చేయరా.
సావిత్రి డోర్ ఓపెన్ చేయి. డోర్ ఓపెన్ చేయరా? సావిత్రి అక్క సావిత్రి సావిత్రి డోర్ ఓపెన్ చేయమ్మా. సబాష్, ఇప్పుడు కరెక్ట్ గా చెడిపోయిన ఆడదానిలా ఉన్నావు. సావిత్రి అమ్మ సావిత్రి డోర్ ఓపెన్ చేయమ్మా. సావిత్రి డోర్ ఓపెన్ చేయరా? ఓపెన్ చేయండి సావిత్రి. అక్క డోర్ ఓపెన్ సావిత్రి. అమ్మ సావిత్రి పెద్దమ్మా, మనోడు లోపల పని ముగించేసినట్టున్నాడే. మన ఎంట్రీకి టైం అయింది పదా. సావిత్రి, మన విషయం తెలిసిపోయింది, నేను వస్తాను. ఎవరండి వీడు? సావిత్రి అమ్మా. ఎక్కడికని పరిగెత్తుతావు క్రాంతి? వాడిక దొరకడు. అక్క ఇంట్లో నిశ్చితార్థం సీన్ అనుకుంటే శోభనం సీన్ జరిగినట్టుందిరా. క్రాంతి ఇదంతా తను చేసిన పని. తనే అతన్ని పంపించింది. ఏంటి, నేను పంపించానా? అవునవును, నేను పాడు చేయమని చెప్పి మా పెద్దమ్మ వాడికి డబ్బులు ఇచ్చి పంపించింది కాబట్టి నువ్వు ఇలా పాడైపోయావు. లేదు, అలాంటిదే జరగలేదు. ఏమీ జరగలేదా? బొట్టు చెదరలేదా? చీర నలగలేదా? ఏమండి, ఏ కర్పూరం, నిజం చెప్పు. ఇదంతా నువ్వన్న నాటకమే కదా? మా అక్కని అల్లరి పాలు చేయాలని కదా ఇలాంటి పని చేసింది? ఊరుకోమ్మా. మీ అక్క గురించి నీ గురించి ఆలోచించడమే తప్ప మాకు వేరే పనే లేదనుకున్నావా? నన్ను కాదనుకున్న వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను కాబట్టే మీ మాయలో పడకుండా హితబోధ చేయాలని వస్తున్నాను. ఇప్పుడు బయటపడిందిగా మీ అక్క బండారం ఏంటో. కర్పూరం, నోటుకొచ్చినట్టు మాట్లాడకు. నువ్వేంటో వాళ్ళకి తెలుసు, ఈ కుటుంబం ఏంటో కూడా వాళ్ళకి తెలుసు.